మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. మహిళల రక్షణ కోసం సురక్ష పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పనపై కీలక సూచనలు ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని, విద్యా సాధికారత భద్రత విషయంలో రాజీ ఉండదన్నారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్క్ల ఏర్పాటు, అవసరమైన సిబ్బంది ఏర్పాటుపై చర్చించారు. సురక్ష పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పనపై కీలక సూచనలు ఇచ్చారు. మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బంది ఏర్పాటు, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. యాప్ రూపకల్పన మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఫోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఛార్జ్ షీట్లు పకడ్బందీగా తయారు చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో సురక్ష టీంలు పెంచి 24 గంటలు నిఘా పెట్టాలని ఆదేశించారు. 112, 181, 1098 వంటి హెల్ప్ లైన్లపై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు దగ్గరే నేరాలు తగ్గించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, నిఘా పెంపు వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకుని డ్రోన్ల వినియోగం కూడా పెంచాలన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మహిళలను దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆలపాటికి ఉందని, ఆయన ఎమ్మెల్సీ అయితే పట్టభద్రుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. దశల వారీగా సూపర్ 6 ను అమలు చేస్తున్నామని, మెగా డిఎస్సీ నిర్వహిస్తామని, జూన్ నాటికి తల్లికి వందనం కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని మంత్రి వెల్లడించారు. విజయవాడ రూరల్ నున్న గ్రామంలో శుక్రవారం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ విజయాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు. గన్నవరం చరిత్రలోనే ఎప్పటికీ రాని మెజారిటీతో శాసనసభ్యుడిగా యార్లగడ్డ వెంకట్రావు గెలిచారని, గన్నవరం అభివృద్ధి కోసం కృషి చేసే ఇలాంటి శాసనసభ్యుడు గన్నవరం ప్రజలకు దొరకటం అదృష్టమని అన్నారు. గత వైసీపీ పాలనలో ఎన్నో దుర్మార్గాలు జరిగాయని, ప్రజలు జగన్ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అని వ్యాఖ్యానించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన ఏ వైసీపీ నాయకుడిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బియ్యం దొంగ పేర్ని నాని పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కొనసాగించండి. వెంకట్రావు గారి నాయకత్వంలో కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా వారు మీకుండి తోడుగా ఉంటారు. మరి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, అందరికీ ఈ 1వ నెంబర్ దగ్గర ఆయన దగ్గర ఫస్ట్దే కాబట్టి అక్కడ ఇచ్చే పెన్ను వాళ్ళ దగ్గర పెన్ను ఇస్తారు కాబట్టి దాంతో 1 అనే అంకె ఇచ్చారు తప్ప ఇంకా ఏ నెంబర్లో వేయించొద్దు. 1 అనే అంకేసి ఆయన గెలుపుకి మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఫిబ్రవరి 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలు తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజారిటీని అందించాలని పిలుపునిచ్చారు. అత్యధిక మెజారిటీ వచ్చింది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో. అదే దిశగా ఆ మెజారిటీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఇవ్వాలని, అలా వచ్చే విధంగా పనిచేయాల్సిందిగా నాయకులకి, కార్యకర్తలకి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా నున్న నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 80-85% ఓట్లు పడే పరిస్థితి ఉంది. ఆ దిశగా పనిచేస్తామని నాయకులు చెప్పారు. ప్రతి బూత్లోనూ దగ్గరుండి తీసుకెళ్లి ఓటేపించే కార్యక్రమం తీసుకున్నాం. నా నియోజకవర్గంలో నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు ఎలా పనిచేసామో అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికలు కూడా మా పార్టీ యావత్తు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ అదే స్థాయిలో పనిచేస్తున్నాం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 14,350 ఓట్లలో అత్యధిక మెజారిటీ 33 నియోజకవర్గాల్లో గన్నవరం నుంచి రాబోతుందని నేను బలంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
తెలుగుదనం సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా లేపాక్షి నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్తో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సమక్షంలో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ ఎండీ విశ్వ, ఎస్పీ ఏవీ డైరెక్టర్ ఎస్ రమేష్ శుక్రవారం ఎంఓయూపై సంతకాలు చేశారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్తో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత సమక్షంలో ఎంఓయూపై ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ ఎండీ విశ్వ, ఎస్పీ ఏవీ డైరెక్టర్ ఎస్ రమేష్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం 3 ఏళ్లు అమల్లో ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఏపీ హెచ్టీసీ, ఎస్పీఏవీ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లేపాక్షి షోరూంలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపెట్టేలా ఆకర్షణీయంగా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లేపాక్షి షోరూంలకు మరమ్మతులు చేపట్టి ఆకర్షణీయమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టనున్నారు. షోరూంల బయట, లోపల కూడా మరమ్మతులు చేపట్టనున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా షోరూంలను రూపొందించడం వల్ల వివిధ కళారూపాల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే వీలు కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశ వైభవం విశ్వవ్యాప్తమైందని కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నాయన్నారు. దేశ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలతో పాటు ఉచితంగా బియ్యం ఇస్తున్నామని తెలిపారు. తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో 4,741 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు నిర్మాణం చేశామన్నారు. భారతమాల ప్రాజెక్టు కింద 5 గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. విజయవాడలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో హర్దీప్ సింగ్ పూరి మాట్లాడారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాజధాని, పోర్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు ఉన్నారని ఉద్ఘాటించారు. ఆయన దూరదృష్టి, ముందు చూపుతో ఏపీని అభివృద్ధి చేస్తున్నారని తెలియజేశారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను కలిశానని చెప్పారు. రాష్ట్ర ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం వారు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రులను కలిసి అనేక ప్రాజెక్టులకు ఆమోదమివ్వాలని కోరుతున్నారని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని తెలియజేశారు. టూరిజం టెంపుల్ ద్వారా ప్రజలకు ఆధ్యాత్మికం, ఆహ్లాదం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్లోని ఎయిమ్స్ మంగళగిరిని జాతికి అంకితం చేశారని అన్నారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలను ఎంపిక చేశారని చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 3 ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారన్నారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు సమకూర్చి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. భారతమాల పరియోజన దశ 1 కింద ఆంధ్రప్రదేశ్లో 2,525 కిలోమీటర్లు జాతీయ రహదారి కారిడార్ల అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఏపీలో 14,000 కోట్ల రూపాయల విలువైన బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలకు 14 ప్యాకేజీలకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. Bharatiya Janata Party and our allies, the NDA, are doing very well throughout the country. But Delhi stood as, not only because it's a central capital of the Rajdhani, but the politics there was going in the wrong direction. And therefore a victory in Delhi, and to make sure that the benefits of development are spread throughout the country evenly, that is very important. And for that reason I think we were all thrilled. But when I was preparing myself to come here to interact with all of you, and I want to make this interactive, not to tell you budget says this, budget says that. You ask me questions. You see, in Modi ji, we have a leader who, unlike I think any prime minister before him, has actually had 12 years of hands-on experience running a big state. And his experience as the chief minister of an important Indian state, and his personal belief in, for him, the belief in cooperative federalism is an article of faith. He believes in it. Therefore, when I was looking at it in terms of preparations for my interaction with you, I came across some very interesting statistics. See, before this, the amount of funds or tax receipts which were shared with states
pursuant to the 13th Finance Commission was about 32%. And I think, boss, you will agree with me, now it is 42%. Yeah, 14th Finance Commission onward. So, the center's attitude towards the states. సచివాలయంలోని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కార్యాలయంలో ఎన్డీబీ ఎండీఆర్ పనుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్డీబీ రోడ్ల పురోగతిపై ఈ సమావేశంలో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాబార్డ్ పథకం కింద మంజూరు కావాల్సిన రోడ్ల పనుల వివరాలపై సమీక్ష నిర్వహించారు. అదే సమయంలో గుంతల రహిత రోడ్ల పురోగతి వివరాలపై ఆరా తీశారు. దాదాపు 90% మేరకు రోడ్ల మరమ్మతుల పనులు పూర్తయ్యాయని, ఈ నెలాఖరుకు 100% మరమ్మతులు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రితో పాటు ఆర్ఎండ్బి శాఖ ఈఎన్సీ నయూముల్లా, ఎన్డీబీ డీసీఈ నిర్మల, ఎండీఆర్ సిఈ వివేకానందరెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ నందు ప్రభుత్వ ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాల భూమిని కాపాడాలని సీఎం చంద్రబాబుకి బహిరంగ లేఖ రాస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. కోట్ల రూపాయలు విలువ చేసే 6.67 ఎకరాలు భూమి అన్యాక్రాంతం కాకుండా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యంతో కబ్జా కోరల నుంచి కళాశాల భూమిని పరిరక్షించాలని వేడుకున్నారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దోనిపూడి శంకర్ మాట్లాడుతూ మహోన్నత చరిత్ర కలిగిన మాచవరం ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాలకు చెందిన 6.67 సెంట్ల భూమి అక్రమాల చెరలో చిక్కుకుని కబ్జా కోరల్లో విలువలాడుతుందన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన కళాశాల యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజకీయ అధికార యంత్రాంగం బ్యూరోక్రాట్స్ పలుకుబడికి లోనై అంటున్నట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో 250 కోట్ల రూపాయలు ఖరీదు చేసి భూమి పరిరక్షణ కోసం కళాశాల పూర్వ విద్యార్థులు కలిసి గత 8 ఏళ్లుగా ప్రత్యక్ష పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన జిల్లా యంత్రాంగం కళాశాల యాజమాన్యం చోద్యం చూస్తోందన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని కబ్జా కోరల నుంచి కళాశాల భూమిని పరిరక్షించాలని వేడుకున్నారు. ప్రభుత్వం మీ స్థలం ఇది, మేము పోరాటం చేస్తున్నాం ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్గా, కమ్యూనిస్ట్ పార్టీగా. కానీ మీరు ప్రభుత్వం ఏం చేస్తున్నది? కాబట్టి కుంభకర్ణ నిద్ర నుండి మేల్కొని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కళాశాల స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మార్చులు, అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కి, కళాశాల ప్రిన్సిపల్ యాజమాన్యానికి మేము బహిరంగంగా సిపిఐగా లేఖ వ్రాస్తూ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చేస్తున్న పోరాటానికి సిపిఐ ప్రత్యక్ష పరోక్ష న్యాయ పోరాటంలో అండగా నిలుస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే కళాశాల స్థలాన్ని ప్రత్యేక జీవో ద్వారా ప్రత్యేక అంశంగా చేర్చి అసెంబ్లీలో తక్షణమే ఒక జీవోని ఇష్యూ చేసి తక్షణమే కళాశాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఈ బహిరంగ లేఖ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కళాశాల యాజమాన్యం కూడా కొంతవరకు కోర్టుల ద్వారా ఈ సమస్యను పరిష్కారం కోసం వెళ్ళడం జరిగింది. కానీ ఇది సివిల్ కోర్టు కాదు, ఇది కేవలం సెటిల్మెంట్, ల్యాండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసు. కాబట్టి ఈ సమస్యను మీరు అక్కడే తీర్చుకోవాలనే విధానంలో హైకోర్టు వారు సూచించడం జరిగింది. ఆ సూచన మీద ఇక్కడున్న పెద్దల నరసింహారావు గారు ఒక స్టే ఆర్డర్ తెచ్చేసి 2009లో రిట్ పిటిషన్ ద్వారా స్టే ఆర్డర్ తెచ్చి అమ్మకాలు కొనుగోళ్లు చేయడం జరుగుతుంది. దాన్ని మా విద్యార్థి ఫెడరేషన్ నుంచి కానీ, మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫు నుంచి కానీ 2017 నుంచి మేము ఎన్నో పోరాటాలు చేశాం. జనవరి 2018 5వ తారీఖు నాడు మేము చేసింది 7,000 మంది విద్యార్థులతోటి మేము చేసినటువంటి ఆ ఉద్యమం అన్ని పత్రికల్లో కూడా ప్రచురితమైంది, ఇంక్లూడింగ్ ఆంగ్ల పత్రికలైన హిందూ పేపర్ కూడా ప్రచురించడం జరిగిందంటే దాని ప్రాధాన్యత ఎంతటితో అందరూ అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక స్పష్టత ఉండాలని, ఏదైనా సాధించాలనే తపన, కసి ఉండాలని వక్త బ్రదర్ షఫీ అన్నారు. మనలో ఏదైనా సాధించాలనే కసి ఉన్నప్పుడే విజయం సాధిస్తామని తెలిపారు. మన దగ్గర ఎంతో శక్తివంతమైన మెదడు ఉందని, ఏం చేయాలి అనేది ఆలోచించాలన్నారు. మన దగ్గర ఉన్న ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మకతకు తగ్గట్టుగా లక్ష్యాలను నిర్ణయించుకోవాలని సూచించారు.
మొఘల్ రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కోడ్ 9 ఐటీ సొల్యూషన్స్ యంగ్ ఇండియా సిఐఐ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బ్రదర్ షఫీ ప్రధాన వక్తగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో మార్పు రావాలంటే ఒక కారణం కావాలని, మీలో ఎంత ప్రతిభ ఉన్నా ఎందుకు అన్న కారణం లేకపోతే ఏమీ సాధించలేరని అన్నారు. ఎందుకు చదవాలి, ఎందుకు ఉద్యోగం చేయాలి, ఎందుకు సంపాదించాలో ఒక బలమైన కారణం ఉండాలన్నారు. అనేక మంది విద్యార్థులు పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వస్తుంటారని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పులు చేసి చదివిస్తుంటారని అన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని, అప్పులను తీర్చాలన్నదే బలమైన కారణమని, ఆ కష్టంతో చదివితే తప్పకుండా అనుకున్న లక్ష్యం సాధిస్తారన్నారు. మన తల్లిదండ్రులకు ఉన్న సమస్యలే మనకు గొప్ప ప్రేరణ అని, అది కూడా ప్రేరణగా తీసుకోకపోతే వృధా అని చెప్పారు. కోటీశ్వర్ల ఇంటిలో పుట్టిన వారికి ఎందుకు చదవాలి, ఎందుకు సంపాదించాలి అనేది కారణం వెతుక్కోవాలని చెప్పారు. మన దగ్గర ఎంత పవర్ఫుల్ మైండ్ ఉంది, ఇంత పవర్ఫుల్ మైండ్ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి. అవునా? చూడమ్మా, చెప్పండి, మన లైఫ్లో గోల్ సెట్ చేసుకుంటాం కదా, గోల్ సెట్ చేసుకునేటప్పుడు మన స్కిల్స్కి తగ్గట్టుగా, మన టాలెంట్స్కి తగ్గట్టుగా, మన క్యాపబిలిటీస్కి తగ్గట్టుగా, అంటే నా కెపాసిటీకి తగ్గట్టుగా, నా స్కిల్స్కి తగ్గట్టుగా నేను గోల్ సెట్ చేసుకోవాలి అన్నది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి? లేదు, నేను గోల్ సెట్ చేసుకుంటాను, దానికి తగ్గట్టుగా కావాల్సింది స్కిల్స్ నాలోంచి డెవలప్ అవుతాయి, దానికి కావాల్సింది టాలెంట్ నాలోంచి వస్తుంది, దానికి కావాల్సింది అరేంజ్ అయిపోతుంది అన్నది రెండో ఆలోచన. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ చెప్పండి? స్కిల్స్కి తగ్గట్టుగా గోల్ పెట్టుకోవాలా, లేక గోల్ పెట్టుకుంటే కావాల్సిన స్కిల్స్ వస్తాయా? చాలా మంది అంటారు, అరే నేను ఫలానా గోల్ పెట్టుకున్నాను, ఆ స్థాయి అది అన్నప్పుడు ఎప్పుడైనా అర్థం ముఖం చూసుకున్నావా అని అడుగుతారు. నువ్వా, ఇంత పెద్ద గోలా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఒకటే, అసలు మనకు తగ్గట్టుగా గోల్ పెట్టుకోవాలా, లేకపోతే గోల్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మనం మారుతామా? ఏమంటారు? ఫస్ట్ కరెక్ట్ అని ఎంతమంది అంటారు? సార్ మనకు తగ్గట్టుగా గోల్ పెట్టుకోవాలి సార్, మన లిమిట్స్ తగ్గట్టుగా గోల్ పెట్టుకోవాలనే వాళ్ళు ఎంతమంది? సార్ గోల్ పెట్టుకుంటే దానికి కావాల్సింది మనం మారుతామనే వాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్, సూపర్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? బ్రదర్ షఫీ గారిది కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ సెషన్ ఆర్గనైజ్ చేశామన్నమాట. సో ఇప్పుడు దీంట్లో దాదాపు 750+ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి అసలు ఇప్పుడు చేంజ్ అవుతున్న టెక్నాలజీ బేస్ చేసుకొని ఎంత ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి, వాళ్ళ కెరీర్ని ఎలా బిల్డ్ చేయాలి అన్న పాయింట్లో ఈ సెషన్ జరుగుతుంది. సో మేము ఇప్పుడు పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్లో కోడి జ్ఞానం వాళ్ళతో కలిపి కొలాబరేటివ్ ఈవెంట్ చేస్తున్నాం. స్టూడెంట్స్కి కెరియర్ గైడెన్స్ అండ్ ఓరియంటేషన్ మీద బ్రదర్ షఫీ గారితో చేస్తున్నామండి. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అందరికీ కూడా గౌరవ వేతనం 7 నుంచి 25,000 రూపాయలు పెంచాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య వృత్తి చేస్తున్న వారిలో అసమానతలు చూపకుండా పశు వైద్య విద్యార్థులు సమానంగా చూసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్ నందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్, పశు వైద్య విద్యార్థులు వై పునీత్, ఎన్ ఇమాన్యుయల్, సిహెచ్ తిరుమల కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ గత 18 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 గన్నవరం, తిరుపతి, కడప జిల్లా ప్రొద్దుటూరు, విజయనగరం జిల్లా గరివిడి నందు పశు వైద్య కళాశాలలు నందు పశు వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమకి గౌరవ వేతనం పెంచాలని దీక్ష చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఒక్కొక్క కళాశాలలో 400 పైచిలకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులకు ప్రతి నెల గౌరవ వేతనం ఇస్తున్నారని, ప్రస్తుతం అవి సరిపోవట్లేదని విద్యార్థులు అందరూ ఐక్యంగా పోరాటం కొనసాగిస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 7,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 7,000 రూపాయలతోనే కొనసాగిస్తున్నారు. కానీ మిగతా ఎంబీబీఎస్, ఆయుష్, బీడీఎస్ వారికి మాత్రం 25,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారు. వైద్య వృత్తి, పశు వైద్య చేస్తున్న వారిలో అసమానతలు చూపకుండా అందరికీ సమానంగా చూసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో మాత్రం పశు వైద్య విద్యార్థులకి కేవలం 7,000కే అందిస్తున్నారు. ఈ 7,000తో వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా వాళ్ళు సర్వీస్ చేయాలంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా ఎక్కడి వరకు కూడా వాళ్ళకి సరిపోవట్లేదు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి రానున్న ఇప్పుడు వస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో కీలకంగా ఈ యొక్క సమస్యల పశు వైద్య విద్యార్థుల యొక్క సమస్యలపైన చర్చించి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థుల పక్షాన మేము కోరుతున్నాం. 7,000 నుంచి ఏదైతే ఉన్నదో దాన్ని పెంచాలని చెప్పి ప్రస్తుతం ధరలకు అనుగుణంగా విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఆలోచన చేసుకొని
పక్క రాష్ట్రాలతో ఏ విధంగా అయితే అందిస్తున్నారో దానికి తగ్గట్టుగా ఈ విద్యార్థులు కూడా అందించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా విద్యార్థుల పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు మేము ఇంటర్న్షిప్ చేస్తాం కదండి, అది 2 ఫేజుల్లో జరిగిద్దండి. 6 నెలలు మేము ఒక స్టాటిక్ ఫేజ్లో ఉంటాము, ఇంకో 6 నెలలు రొటేషన్లో ఉంటామండి. స్టాటిక్ ఫేజ్లో ఒక సుమారు 195 రోజులు ఒక చోట్లో పనిచేస్తామండి. మిగతా రొటేషన్ ఫేజ్లో ప్రతి 15 రోజులు సుమారు ప్రతి 15 రోజులకి వేరే వేరే చోట్లకి వెళ్ళి పనిచేయాలండి. ఇది మేము ఇంటర్న్షిప్లో మేము తిరిగే సెంటర్స్ లిస్ట్ అండి. ఇది స్టాటిక్ కదండి. ఇనిషియల్గా 195 రోజులు మేము ఒక ప్లేస్లో పనిచేస్తామండి. అది రాష్ట్రంలో ఎక్కడైనా అవ్వచ్చు, వేరే వేరే జిల్లాలు పనిచేస్తాం. ఇక్కడ 195 రోజులు పనిచేస్తాం. ఆ తర్వాత మీరు చూస్తే ప్రతి 15, 25 రోజులు, 15 రోజులు, 6 రోజులు, 4 రోజులు ఇలాగా ప్రతి ఇన్ని డేస్కి వేరే వేరే జిల్లాలకి, ఒకసారి అయితే ఒక 15 రోజులు వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళి పనిచేయాలండి మేము. సో మాకు ఈ ట్రావెల్ ఖర్చుల్లోనే మాకు ఎంతో అయిపోద్దండి. ఇటు 7,000 ట్రావెల్ ఖర్చులకు కూడా రావండి. కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్టీసీ డిపోలో ఉద్యోగులకు చార్ట్ సరిగా అమలు చేయడం లేదని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రావి సుబ్బారావు తెలిపారు. చార్ట్ కౌన్సిల్ విరుద్ధంగా ఉండడంతో 80% ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రావి సుబ్బారావు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సర్క్యులర్ను ఉయ్యూరు ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్ ఖాతరు చేయడం లేదన్నారు. ఆర్టీసీ సిబ్బందికి గుండెకాయ అయిన చార్ట్ కౌన్సిల్ను అమలు చేయడం లేదని, మహిళా కండక్టర్లకు వేరుగా చార్ట్ వేయడం లేదని చెప్పారు. డిపిటిఓ డిఎం మొండి వైఖరి వల్ల ఎన్ఎంయు సభ్యులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేశారు. డిఎం ప్రసాద్ గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులు నిలిపివేశారని, గతంలో సుదీర్ఘ ప్రాంతాలకు తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ పట్టణాలకు ఏసీ సర్వీసులు ఉండేవని వాటిని కూడా రద్దు చేశారని తెలియజేశారు. చార్ట్ కౌన్సిల్ విరుద్ధంగా ఉండడంతో 80% ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ప్రాబల్యంగల వ్యక్తి అని చెప్పి ఇక్కడికి వచ్చి డిఎంను మరి భయపెడితే డిఎం మరి చాట్లు ఇస్తే మరి దగ్గర 80% మంది మరి చాట్లు కోరుకోకుండా ఉన్నారంటే మరి ఎంత అన్యాయం జరిగిందో ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి. దాని మీదే ఈ ఉద్యమం కూడా చేయడం కూడా జరుగుతుంది. కంపల్సరీగా మరి డిప్యూటీఓ గారు మేడం కూడా ఆమె పాత్ర కూడా చాలా ఉంది. చాలా ఇర్రెగ్యులర్గా మాట్లాడతాం కార్మికుల్ని. ఎందుకంటే ఈ డిప్యూటీఓ గారు మరి అవినిగడ్డ డిపోలో కరకట్ట మీద ఒక బస్సు డ్రైవరు దగ్గర 32 మంది ప్రాణాలు కాపాడి బస్సు అప్సెట్ అయినప్పుడు కూడా ఆ డ్రైవర్ని ఎక్సైట్ చేయాల్సింది పోయి నానా మాటలంటే అతన్ని మరి చనిపోయే పరిస్థితి, సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చాడంటే ఆమె యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి మీరు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉందని. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలతోనే వ్యవసాయ రంగం బలోపేతమై గ్రామీణాభివృద్ధి కళ సాకారమవుతుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ ఎల్ఎస్ మల్లయ్య అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఆర్థికంగా దోహదపడే ఆవిష్కరణలపై ప్రస్తుత తరం మరింత పరిశోధన చేయాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్, రోబోల సహకారంతో మన దేశంలో వ్యవసాయ రంగం మునుపెన్నడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయబోతుందన్నారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆర్థిక శాస్త్ర విభాగం నిర్వహణలో 2 రోజుల జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ ఎల్ఎస్ మల్లయ్య శుక్రవారం ప్రారంభించారు. దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఆవిష్కరణలపై ప్రస్తుత తరం మరింత పరిశోధన చేయాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్, రోబోల సహకారంతో మన దేశంలో వ్యవసాయ రంగం మునిపెన్నడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయబోతుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్, సెమినార్ డైరెక్టర్ డాక్టర్ మేకా రమేష్ మాట్లాడుతూ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ఆవిష్కరణల పాత్రపై 2 రోజుల సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. నూతన సాంకేతికతతోనే వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ్ అకాడమిక్ అడ్వైజర్ ఆచార్య ఎల్కే మోహన్ రావు, డీన్ ఆచార్య రాజేష్ సి జంపాల, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ కె మధుబాబు, కళాశాల డైరెక్టర్ వి బాబురావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ రోహిణి కుసుమ, డాక్టర్ సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల నుంచి పలువురు హాజరై పత్రాలు సమర్పించారు. The best example is digital.
We know all about Israel. It is a desert land. Water is less. Whatever the available water through monsoon or whatever, with the limited water, they are making wonders in agriculture. So such type of wonders are essential in a country like us. And only the productivity increase, and we will achieve the so-called government of India's objective of doubling farmer income. Of course, they told that by 2030 or so, we should double the farmer. It is not possible right now. At least for the other 10 years it may take if we adopt the appropriate practice. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.